అందరికీ నమస్కారం. మీ రుచివిక ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చేయబోయేది చాలా సింపుల్, అన్నంలో కలిపితే అదిరిపోయే రుచి ఇచ్చే సాంప్రదాయ వంటకం దోసకాయ పచ్చడి. ముందుగా దోసకాయ బాగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత 2 టమాటాలు కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 వంకాయలు కూడా కట్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసుకోవాలి. నూనెలో కొద్దిగా పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలని సన్నని మంటపై వేస్తూ ఉండాలి. పల్లీలను వేగిన తర్వాత తీసేయాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కారానికి సరిపడేంత పచ్చిమిర్చి వేసుకోవాలి. కారం ఎక్కువగా కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేగిన తర్వాత తీసేయాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా మెంతులు వేసుకోవాలి. కొద్దిగా ధనియాలు కూడా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కరివేపాకు కొత్తిమీర అన్నీ వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 టమాటాలు 2 వంకాయలు కూడా వేసుకోవాలి. అవి సన్నని మంటపై వేస్తూ ఉండాలి. ఇప్పుడు అందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేయాలి. వాటన్నిటిని సన్నని మంటపై వేస్తూ ఉండాలి. అవన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్లో పల్లీలు పచ్చిమిర్చి అన్నీ కలిపి 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. అందులోనే కొద్దిగా పులుపు కోసం చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న పదార్థాలు సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్లో వేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో తాలింపు కోసం నూనె వేడి చేసి దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. అందులోనే శనగపప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ కలిపి వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపును పచ్చడిలో పోసి బాగా కలపాలి. అంతే, మన హోమ్ స్టైల్ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడిగా అన్నంతో నెయ్యి వేసుకుని పచ్చడి కలిపి తింటే రుచి మాటల్లో చెప్పలేం. రోటీ చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి హోమ్ స్టైల్ రెసిపీ కోసం రుచిక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.